హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లోని రైతులకు గుడ్ న్యూస్. ముఖ్యంగా పీఎం కిసాన్ ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి రైతులకు సంబంధించి ఒక ముఖ్యమైన సమాచారం అయితే రావడం జరిగిందండి. సో ముఖ్యంగా రైతులకు సంబంధించి పీఎం కిసాన్ పథకం ద్వారా వచ్చేటువంటి 6,000 రూపాయలను 9,000 రూపాయలకు పెంచాలని డిమాండ్ అయితే రావడం జరిగిందనమాట. సో పీఎం కిసాన్ నిధులు కనుక పెంచినట్లయితే ఖచ్చితంగా రైతులకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి వచ్చేటువంటి లబ్ధి కూడా పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ఈ వీడియోలో మనము ఈ యొక్క పీఎం కిసాన్‌కి సంబంధించి ప్రెజెంట్ వస్తున్నటువంటి 6,000 రూపాయలను 9,000 రూపాయలుగా పెంచాలని డిమాండ్స్ అనేటివి ఎలా వస్తున్నాయి ఏంటనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. అలానే మనకు ముఖ్యంగా 22వ విడత పేమెంట్ ఎప్పుడు విడుదలవుతుంది, అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కూడా ఈ వీడియోలో అయితే నేను మీకు వివరంగా అయితే మాట్లాడతాను. సో వీడియోని పూర్తిగా చూడండి. అలానే మీరు రైతులు గనక ఈ యొక్క పీఎం కిసాన్‌కి సంబంధించి వస్తున్నటువంటి 6,000 రూపాయలను 9,000 రూపాయలుగా పెంచాలనుకుంటే సో ఒకసారి లైక్ చేయండి గట్టిగా ఈ వీడియోని. లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్‌లో గనుక వచ్చినట్లయితే ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు. సో పీఎం కిసాన్ పెట్టుబడి సాయం 9,000కు పెంచాలని విజ్ఞప్తి. పరపతి రుణ లక్ష్యం పెంపుతో రైతులకు ఊరట. స్వల్పకాలిక రుణాల పరిమితి పెంపు అవకాశము. రాయితీలు, సబ్సిడీల నిధులు హెచ్చింపు పైన రైతులైతే ఆశలు పెట్టుకొని ఉన్నారు. సో దీని మీద మనకు ఈరోజు ప్రచురితమైనటువంటి ఒక ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి ఒక ఆర్టికల్ అయితే ఇక్కడ మనం చూస్తున్నాం అనమాట. పార్లమెంటులో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టనున్నటువంటి వార్షిక బడ్జెట్ 2025-26పై రైతాంగం అయితే ఆశలు పెట్టుకొని ఉంది. వ్యవసాయ అనుబంధ రంగాలకు అందించేటువంటి కొత్త ప్రయోజనాలతో పాటు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద ఏడాదికి 3 విడతలుగా అందిస్తున్నటువంటి 6,000ను 9,000 రూపాయలకు పెంచుతారనే నమ్మకంతో రైతులైతే ఉన్నారు. మధ్యంతర బడ్జెట్లో 3 ప్రధాన సామాజిక రంగాలకు ఊతమిచ్చే ప్రకటనలు ఉంటాయని, అందులో కిసాన్ సమ్మాన్ నిధి పెంపు కూడా ఒకటని అందరూ వ్యవసాయ నిపుణులు అంచనా. మరియు పెట్టుబడి వ్యయం పెరగనున్నటువంటి స్థాయిలో మద్దతు ధరలు లేకపోవడము, ప్రకృతి వైపరీత్యాలు వెంటాడుతున్నటువంటి ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి మరింత చేయూత అవసరం అని చెప్పి రైతాంగం అయితే కోరుకుంటోంది. 2019 నుంచి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి కిసాన్ సమ్మాన్ నిధి కింద అందిస్తున్నటువంటి 6,000 రూపాయల ఆర్థిక సాయం రైతులకు ఎంతో తోడ్పాటు అందిస్తుంది. దీనికోసం ఏడాదికి సుమారు 6,000 కోట్లను కేంద్రం అయితే కేటాయిస్తోందన్నమాట. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి 6,000కు ఏపీలోని సీఎం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకం కింద మరో 14,000 రూపాయలను కలిపి 20,000 రూపాయలుగా రైతుల యొక్క ఖాతాలకైతే చేర్చుతుంది. ఇప్పటి వరకు అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రైతులకు 2 విడతల సాయం అయితే అందించడం జరిగిందనమాట. 3వ విడతకు సంబంధించి రైతులైతే ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో 46.86 లక్షల మంది అర్హులైనటువంటి సన్న చిన్నకారు రైతులైతే ఉన్నారు అన్నమాట. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి ఈ యొక్క వార్షిక బడ్జెట్లో గనక పీఎం కిసాన్ నిధులు పెంచినట్లయితే, కేంద్ర ప్రభుత్వం వాటా 6,000 రూపాయల నుంచి 9,000 రూపాయలకు పెంపుదల చేసినట్లయితే ఏడాదికి కలిపి రైతుల యొక్క ఖాతాలకు 23,000 రూపాయలు అందించే అవకాశం అయితే ఉంటుంది. ప్రతి ఏటా సాగు పెట్టుబడి కనిష్టంగా 20%, గరిష్టంగా 40% వరకు పెరగనున్నటువంటి ఈ నేపథ్యంలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధులు పెంపుదల చేయాలని చెప్పి రైతు సంఘాలు అయితే కోరుతున్నాయి. వీటితో పాటు పరపతి రుణాలు పెరగాలని చెప్పి కూడా డిమాండ్ అయితే వస్తుందన్నమాట. వ్యవసాయ రంగంలో వార్షిక వృద్ధి 4% నుంచి 1.8%కి పడిపోతున్నటువంటి నేపథ్యంలో రైతాంగానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎక్కువ ప్రోత్సాహకాలు అందించాలని ఆర్థిక శాఖ నిపుణులు అయితే సూచిస్తున్నారు. కేవలం కిసాన్ సమ్మాన్ నిధి పెంపుదలే కాకుండా వ్యవసాయ రంగానికి బ్యాంకుల ద్వారా అందించేటువంటి పంట పరిమితి రుణ లక్ష్యం పెంపుపై కూడా కేంద్ర బడ్జెట్లో కీలక ప్రకటన ఉండే అవకాశం అయితే ఉంటుందని అంచనా అయితే వేస్తున్నారన్నమాట. స్వల్పకాలిక రుణ పరిమితి పెంపుపై కూడా ఆశలు అయితే పెట్టుకున్నట్లు తెలుస్తోంది. సో ఇలా మనకు పీఎం కిసాన్కి సంబంధించి ప్రజెంట్ రైతులకు వస్తున్నటువంటి ఈ యొక్క లబ్ధి ఏదైతే 6,000 రూపాయలు అయితే ఉందో దాన్ని పెంపుదల చేయాలని చెప్పి రైతు సంఘాలు అయితే కోరుకుంటున్నాయన్నమాట. అలానే బడ్జెట్లో కూడా ఉండే అవకాశం ఉంటుందని చెప్పి మనకు ఈ యొక్క రైతాంగ నిపుణులు అయితే అంచనా వేస్తున్నట్లయితే కూడా తెలుస్తుందన్నమాట. ఇకపోతే ఇప్పటి వరకు మనకు పీఎం కిసాన్ ద్వారా రైతుల యొక్క ఖాతాలకు 21 విడతలకు సాయం అనేది అందించడం జరిగిందనమాట కేంద్ర ప్రభుత్వము. ఇప్పుడు 22వ విడతకు సంబంధించి ఎప్పుడు విడుదల చేస్తుందని చెప్పి చాలామంది కూడా ఎదురు చూస్తున్నారు. ఫిబ్రవరి నెలలోనే పీఎం కిసాన్కి సంబంధించినటువంటి 22వ విడత పేమెంట్ అనేది విడుదల అయ్యేందుకు అవకాశాలు అయితే ఉన్నాయండి. సో మనకు జాతీయ మీడియా నుంచి అయితే వచ్చినటువంటి సమాచారం ప్రకారము ఈ నెల మనకు ముఖ్యంగా ఫిబ్రవరి నెలలో మధ్య వారాల్లో లేదా చివరి వారాల్లో అయితే పీఎం కిసాన్కి సంబంధించినటువంటి నిధులు అనేటివి విడుదలవుతాయి. ఒకవేళ అదే తేదీన మనకు అంటే ఫిబ్రవరి నెలలోనే ఒక తేదీన విడుదలైనట్లయితే అదే తేదీన మనకు
రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించినటువంటి నిధులు కూడా విడుదల అవుతాయి. సో కాబట్టి రైతులు ఎవరైతే ఉన్నారో వారు తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోవడం ద్వారా సో మీకు వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా పీఎం కిసాన్కి సంబంధించి మరియు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి వచ్చేటువంటి లేటెస్ట్ అప్డేట్స్ని అయితే మీకు తెలియచేయడం జరుగుతుంది. సో అలా అయితే ఇక్కడ మనకు పీఎం కిసాన్కి సంబంధించినటువంటి కొత్త రిజిస్ట్రేషన్లు అవుతున్నాయా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. అలానే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్లు అవుతున్నాయా అని చెప్పి అడుగుతున్నారు. ప్రస్తుతానికి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 2019 తర్వాత రిజిస్టర్ అయినటువంటి భూములకు సంబంధించి పీఎం కిసాన్కి సంబంధించి ఎలాంటి రిజిస్ట్రేషన్స్ అనేటివి జరగడం లేదు. సో వాటినన్నింటినీ కూడా హోల్డ్ చేసి ఉన్నారని చెప్పి ఇక్కడ మనకు సెంట్రల్ గవర్నమెంటే చెప్పడం జరిగింది. కాబట్టి పీఎం కిసాన్కి సంబంధించి 2019 తర్వాత రిజిస్టర్ అయినటువంటి భూములకు సంబంధించి ఎలాంటి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది జరగడం లేదు. అలానే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కూడా ఇదే ప్రాసెస్ అనేది కొనసాగుతూ ఉందన్నమాట. పీఎం కిసాన్కి సంబంధించి ఏ విధంగా అయితే ఉందో అలానే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కూడా రిజిస్ట్రేషన్ ప్రాసెస్లు అనేటివి జరగడం లేదు. సో ఇక్కడ మనకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి 3వ విడత పేమెంట్ విడుదలకు ముందుగానే ఖచ్చితంగా స్టేటస్ అనేది అప్డేట్ చేస్తుందన్నమాట. రైతులు ఎవరైతే పొంది ఉన్నారో ఇప్పటి వరకు 2 విడతల సాయం ఆ రైతులకు సంబంధించినటువంటి కేవైసీ అప్డేట్ కొరకైతే గ్రామ వార్డు సచివాలయం నుంచి అగ్రికల్చర్ అసిస్టెంట్ గారు పిలవడం జరుగుతుందన్నమాట. వారి యొక్క ఆధ్వర్యంలో మీరు కేవైసీ అప్డేట్ చేసుకున్నట్లయితే మీ స్టేటస్ అనేది అప్డేట్ చేస్తారు. మీ స్టేటస్ అప్డేట్ చేసినప్పుడు మీరు మీ యొక్క ఆధార్ నెంబర్ మరియు ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చర్ ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేసి మీ యొక్క స్టేటస్ అనేది తెలుసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా మనకు ఫిబ్రవరి నెలలో వచ్చేటువంటి అప్డేట్స్ అండి. సో వాటి గురించి నేను తప్పకుండా మీకు ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. లేటెస్ట్గా గవర్నమెంట్ అందించేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కొరకు మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఫాలోఅప్ చేసి మీకు తప్పకుండా అందించే ప్రయత్నం అయితే చేస్తాను. ఓకేనా? వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు పీఎం కిసాన్కి సంబంధించిన నిధులు పెంపుదల కోరుకున్నట్లయితే.